సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనం ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు సూపరింటెండెంట్ ఈ నాగేంద్ర గారు ఉన్నారు. వారితో పాటు పాండు నాయక్ గారు ఎనస్థీషియా హెచ్ఓడి ఉన్నారు. వారిద్దరితో కూడా ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ముందుగా అయితే మనము నాగేంద్ర గారితో మాట్లాడదాము. సార్ ఫస్ట్ అయితే మనం లేటెస్ట్గా మాట్లాడుకోవాల్సిన విషయం అయితే స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్ నిన్నే నియామకాలు జరిగాయి. చాలా అంటే హిస్టారికల్గా అని కూడా అంటున్నారు. ఎప్పుడు జరగలేదు అంతమందిని ఒకేసారి కూర్చోబెట్టి అంతమందికి ఒకేసారి ఇవ్వడం. సో మీరు ఏమంటారు సార్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ తీసుకున్నప్పటి నుండి విద్య వైద్యం మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు అందరూ కూడా విద్య మీద వైద్యం మీద చాలా శ్రద్ధ చూపించడం, తర్వాత ఇమ్మీడియట్గా వితిన్ షార్ట్ టైంలో ఈ 7,000 అప్రాక్సిమేట్లీ 7,000 మంది స్టాఫ్ నర్సులను అపాయింట్ చేయడం అనేది వైద్య రంగాన్ని పటిష్టం చేయడానికి ఎంతో తోడ్పడుతుంది. తద్వారా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడానికి జరుగుతుంది. ఓకే సార్, మీరు కూడా చెప్పండి సార్, మీ హ్యాపీనెస్ షేర్ చేసుకోండి. చాలా సంతోషం. ఒకటేసారి 7,000 మంది నర్సెస్ను అపాయింట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇదేంటంటే మనకు తెలంగాణలో పేషెంట్ కేర్ అనేది, క్వాలిటీ పేషెంట్ కేర్ అనేది ఏర్పడుతుంది. డాక్టర్లు మంచి మందులు రాసినా కానీ కరెక్ట్ మందులు కరెక్ట్ టైంలో, ఏ టైంలో పోవాలి, ఎట్లాంటి కేర్ ఇవ్వాలి అనేది బేసిక్ వర్క్ అనేది నర్సింగ్ స్టాఫ్ అనేది చేస్తారు. ఇప్పుడు వాళ్ళ డిసిగ్నేషన్ మారింది, నర్సింగ్ ఆఫీసర్స్ అనేది చేస్తారు. సో అది తెలంగాణ గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వస్తూనే 7,000 మందిని రిక్రూట్ చేయడం ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. క్వాలిటీ మెడికల్ కేర్ అనేది తెలంగాణ ప్రజలకు అందే మంచి అవకాశం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సార్ నాగేంద్ర గారు, మీరు చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటే, ఉస్మానియా గురించి ఎంత చెప్పినా సరే, ముందైతే ఒకప్పుడు 2014 ముందు చెప్పుకోవాలంటే ఉస్మానియా అంటే ఒక రకమైన భయం. ప్రతి పేదవాడికి ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇక్కడ సరిగ్గా ఉండదు అని. కానీ 2014 తర్వాత చాలా మారింది. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఉస్మానియాకి రావడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అంత మార్పుకి కారణం ఏంటంటారు అసలు? ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, తర్వాత మా యొక్క డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ అందరూ కూడా పేదవాళ్ళకు చేయాలి, ఏదో ఒకటి చేయాలనే ఒక తపనతోటి అన్ని రకాలటువంటి వైద్య సేవలు ఇక్కడ అందించడం జరుగుతుంది. మీకు తెలిసిన విషయమే, ఉస్మానియా హాస్పిటల్ ఈ ఒక్కరోజు 2 రోజులతో తయారైంది కాదు. 100 years నుండి ఉస్మానియా హాస్పిటల్ తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ సౌత్ ఇండియానే టెర్షరీ కేర్ హాస్పిటల్గా ఎంతో పేరు ఉంది. దాని తర్వాత మన దగ్గర కూడా అడ్వాన్స్డ్ ప్రొసీజర్లు కూడా ఎప్పటికప్పుడు ప్రైవేట్కి ధీటుగా మన దగ్గర అడ్వాన్స్డ్ ప్రొసీజర్లు చేయడం జరుగుతుంది. దీనివల్ల మన దగ్గర ఎప్పుడు ఉస్మానియా ఆసుపత్రి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నిటికంటే కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. సార్ అంటే ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే పడగొట్టి కొత్త బిల్డింగ్ కడతారు అని చాలా ఏళ్లుగా చెప్తున్నారు. అది ఎప్పుడు అవుతుంది అంటారు? కొత్త ప్రభుత్వంలో ఏమైనా ఛాన్స్ ఉందంటారా? యాక్చువల్లీ కొత్త బిల్డింగ్ కట్టాలనే ఆశ ఇప్పటి నుండే కాదు, 2010 నుండి జరుగుతుంది ఎప్పటికప్పుడు. 2020లో పాత బిల్డింగ్లో వాటర్ రావడం వల్ల క్లోజ్ చేసిన తర్వాత ప్రభుత్వము కొత్త బిల్డింగ్ కట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. దానిలో భాగంగా కొన్ని కోర్టు కేసులు ఉండడం వల్ల కొంతమంది హెరిటేజ్ కూలగొట్టి కట్టాలి, కొంతమంది హెరిటేజ్ ఉంచి కట్టాలని చెప్పేసి 2 కాంట్రవర్సీల వల్ల చాలా డిలే అవ్వడం జరిగింది. బట్ అలా డిలే అయినా కానీ మన దగ్గర వైద్య సేవల పరంగా చూస్తే ఏ వైద్య సేవలు మన దగ్గర ఆగిపోలేదు. మీకు తెలిసిన విషయమే, మన దగ్గర 2,600 నుండి 3,000 వరకు ఓపీ వస్తుంటది. ఎవ్రీడే 150 to 180 ఆపరేషన్లు, 200 నుండి 250 మైనర్ ఆపరేషన్స్, తర్వాత 542 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ట్రైనింగ్ ఇవ్వడము. సో టీచింగ్కు, ట్రైనింగ్కు, ట్రీట్మెంట్కు మన హాస్పిటల్ చాలా సేవ చేయడం జరుగుతుంది. సో కొత్త బిల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఆరోగ్య శాఖ మంత్రులు, తర్వాత హెల్త్ సెక్రటరీ గారు, మా ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చిన ముందు నుండే, ఫస్ట్ స్టార్టింగ్ నుండే కొత్త ఉస్మానియా హాస్పిటల్ను ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారు చేయాలని మీటింగ్లు కండక్ట్ చేయడము, తర్వాత మొన్న జరిగినటువంటి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో కూడా ఉస్మానియా ఆసుపత్రిని
ప్రథమంగా ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకొని హాస్పిటల్ కట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దీనికి మా అందరి తరఫున, డాక్టర్ల తరఫున, పేషెంట్ల తరఫున మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత మిగతా ఆరోగ్య శాఖ మంత్రికి, మా ఉన్నతాధికారులకు, మిగతా మంత్రులందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, ఉస్మానియా హాస్పిటల్ మీద ఒక చిన్న అపవాదం అయితే ఉంది, అది నిజమో కాదో మీరే తేల్చి చెప్పండి. ఇక్కడ రాసే మెడిసిన్స్ అయితే మెడికల్ షాప్లో ఇక్కడ దొరకవు, బయట కొనుక్కోవాల్సి వస్తుంది అని కొంతమంది అంటున్నారు. అది ఎందుకు జరుగుతుంది అంటారు? అది నిజంగా అలా జరుగుతుందా? యాక్చువల్లీ ఇట్లా ఒక 2 రకాల ఇష్యూస్ ఉంటాయండి. ఇక్కడ మేము అవైలబుల్ మెడిసిన్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే. అది డయాబెటిక్స్కే కానీ, హైపర్ టెన్సివ్కి కానీ నెల రోజులు మందులు ఇవ్వడం జరుగుతుంది. న్యూరాలజీ కానీ నెల రోజులు మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ రీనల్ ట్రాన్స్ప్లాంట్లు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిగార్డింగ్ మెడిసిన్స్, జనరల్గా అన్ని మెడిసిన్స్ ఏంటంటే మన దగ్గర 2600 నుండి 3000 మంది ఓపీ వచ్చిన తర్వాత వీళ్ళకు 11 కౌంటర్ల నుండి 15 కౌంటర్ల వరకు మన మెడిసిన్ ఇవ్వడం. కొంతమంది లైన్లో నిలబడలేకనో, లేక ఏదో వేరే ఉద్దేశంతో బయట కొంటే బాగా క్వాలిటీ ఉంటాయనో మరి ఉద్దేశంతో తెలియదు, బట్ బయట కొనుక్కోవడం జరుగుతుంది. మా దగ్గర అన్ని రకాల మందులు కూడా అవైలబుల్ ఉన్నవి. ఒక పాయింట్. రెండో పాయింట్ లో చాలా మంది డాక్టర్లు మన దగ్గర ట్రైనింగ్ ప్రాసెస్ అంటే హౌస్ సర్జన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళు ట్రేడ్ నేమ్లతోటి కూడా రాయడం వల్ల ఇవి ఉండేమో అనుకునే ఉద్దేశంతో పేద ప్రజలు తీసుకున్నాను. బట్ మా దగ్గర ఈ మధ్య కాలంలో మేమైతే ఎప్పుడో ఒక పేషెంట్ కూడా డబ్బులు మన మెడిసిన్స్ లేవు అని మా దగ్గరికి మా నోటీస్కి రాలేదు. మాకు ఒక ఫార్మసీ డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక కన్సర్న్ ఆర్ఎంఓ ఉన్నారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అన్ని రకాల మందులను అవైలబుల్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు కాస్ట్లీ మెడిసిన్స్, మీకు తెలుసో తెలియదు, IVIG అని ఒక కేసు, అది 2.5 లక్షల వరకు ఒక పేషెంట్ అడ్మిట్ అయితే అవుతుంది. అటువంటి మందులు కూడా మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు హీమోఫీలియా పేషెంట్లను హీమోఫీలియా సొసైటీ ద్వారా రిజిస్టర్ అయిన వాళ్ళు నియర్లీ 200 మెంబర్స్ వరకు ఎవ్రీ డే వాళ్ళకు ఫ్యాక్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మీరు ముందు చెప్పినట్టు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కు, లివర్ ట్రాన్స్ప్లాంట్కు లైఫ్ లాంగ్ ఇమ్యునోసప్రెసివ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం ట్రాన్స్జెండర్ క్లినిక్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా హార్మోనల్ రిప్లేస్మెంట్స్ చేసి వాళ్ళకి ఆపరేషన్లు కూడా చేసిన ఘనత మన దగ్గర ఉన్నది. సో ఏదో 1-2 కేసులు వాళ్ళకు మందులు లేవనడానికి ఏ కారణం ఉందో తెలియదు, బట్ ఏది దృష్టికి వచ్చినా ఆ మందులు ఎప్పటికప్పుడు మనం ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనం ఎవ్రీడే అరౌండ్ 20 to 30 కేసెస్ కు ఆల్బమిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ఆల్బమిన్ 4000 చిల్లర మనం ఒక్కొక్క పేషెంట్ కు ఇవ్వడం జరుగుతుంది. సో మన కాస్ట్ చూడట్లేదు, ఏది చూడలేదు, అవసరాన్ని బట్టి అన్ని మందులను మనం సమకూర్చుకోవడం జరుగుతుంది. సార్, అసలు అంటే ఇక్కడ ఎన్ని బెడ్స్ ఉన్నాయి సార్ ఈ హాస్పిటల్లో? యాక్చువల్లీ ఒరిజినల్ గా మనకు 1168 శాంక్షన్ బెడ్లు, పాత బిల్డింగ్ ఉన్నప్పుడు 1385 బెడ్లతోటి 21 డిపార్ట్మెంట్లతో నడుస్తూ ఉండే. ఈ మధ్య కాలంలో 2-3 డిపార్ట్మెంట్లను అంటే ఓపీలని పెంచడం జరిగింది. పాత బిల్డింగ్ క్లోజ్ అవడం వల్ల మనకు చాలా బెడ్స్ తక్కువ కావడం జరిగింది. ఇప్పుడు 1092 బెడ్స్ తోటి అన్ని సర్వీసెస్ మేము అందించడం జరుగుతుంది. కొన్ని డిపార్ట్మెంట్ లో బెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మనము ప్రభుత్వ హాస్పిటల్ కాబట్టి అడ్మిషన్స్ అందరికీ అడ్మిషన్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. స్పేస్ కన్స్ట్రైంట్ అనేది కంపల్సరీ ఉంది. ఓకే సార్, అంటే పాండునాయక్ గారితో మాట్లాడదాము. సార్ చెప్పండి సార్, ఎప్పుడంటే యాక్చువల్గా ఇక్కడ ఉన్న విమర్శ అనొచ్చు లేదా తెలియని వాళ్ళు అనొచ్చు, ఎక్విప్మెంట్ అయితే చాలా ఉంది కానీ టెక్నీషియన్స్ తక్కువగా ఉన్నారు అని మాట వస్తుంది. అది నిజమంటారా? ఎంతవరకు నిజం? ఇంకా ఏ టెక్నీషియన్స్ అవసరం పడతారు? గవర్నమెంట్ హాస్పిటల్లో టెర్షరీ కేరు, ప్రైమరీ కేర్ అనేది ఉంటుంది. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కేర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఉస్మానియా, గాంధీ, కాకతీయ అనేది టెర్షరీ కేర్ హాస్పిటల్ కిందకి వస్తాయి. వీటిలో ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరు ఉంటారు. కాకపోతే పెరిఫరల్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పెరిఫరల్ కాలేజెస్లో టెక్నీషియన్ కొరత అనేది ఉంది. ఎస్పెషల్లీ టెక్నీషియన్ అనగానే దట్ ఈజ్ ఎ బ్రాడ్ టర్మ్. ఇప్పుడు టెక్నీషియన్ అనగానే పారామెడికల్ కోర్సెస్లో ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు, తర్వాత సిటీస్ టెక్నీషియన్,
ఎంఆర్ఐ టెక్నీషియను, బీసీజీ టెక్నీషియను, డిఫరెంట్ అనెస్థీసియా టెక్నీషియన్. అదేవిధంగా ఇప్పుడు పేషెంట్కు డాక్టర్ ఎంత అవసరమో పారామెడికల్ కేర్ కూడా అవసరం. అయితే ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అయిపోయింది. ఫిజియోథెరపీ ప్రతి పేషెంట్కు డాక్టర్ ఎంత అవసరమో ఫిజియోథెరపీ కూడా ఈక్వల్లీ అవసరం. మేము మందులు రాస్తాం, మందులు పనిచేస్తాయి. అయితే ప్రతి పేషెంట్ ఇప్పుడు బెడ్ రిడెన్ పేషెంట్ను వాడు కదలలేడు, వాడికి ఫ్రీక్వెంట్గా ఫిజియోథెరపీ చేయాలి, కదిలించాలి, పోస్చర్ చేంజ్ చేయాలి. అది మనకేంటంటే దానికి చాలా అవసరం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు గవర్నమెంట్ సెక్టార్లో ఫిజియోథెరపీ మెడికల్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్ అనేది లేదు, అంటే ట్రైనింగ్ కోర్స్ అనేది లేదు, ఎక్సెప్ట్ నిమ్స్లో తప్ప. నిజామ్స్లో ఉంది, ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని మెడికల్ కాలేజీలు, ఇన్ని హాస్పిటల్స్ అయిన తర్వాత ఫిజియోథెరపీ నీడ్ అనేది త్రూఅవుట్ ద స్టేట్ చాలా అవసరం ఉంది. రీసెంట్గా గవర్నమెంట్ మనకు మంచి నిర్ణయం తీసుకుంది. ఫిజియోథెరపీ కాలేజెస్ ప్రతి మెడికల్ కాలేజ్కు, పారామెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజ్ సీట్ ఉండాలనేది. దానివల్ల ఏంటంటే క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్, ఫిజియోథెరపీ మనకు నేర్చుకోవడం అనేది ఏర్పడుతుంది ఒకటి. సబ్సిక్వెంట్గా నేర్చుకున్న మ్యాన్ పవర్ ఏదైతే ఉందో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఒక్కసారి ట్రైనింగ్ అయిన తర్వాత మెడికల్ కేర్ అనేది ఒక మ్యాన్ పవర్, ఒక హ్యూమన్ రిసోర్స్ అనేది ఏర్పడి త్రూఅవుట్ ద స్టేట్ మెడికల్ కేర్ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడతారు. అది ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఫిజియోథెరపీ కాలేజెస్ అనేది ప్రతి హాస్పిటల్లో ఉండాలి. ఆ క్వాలిటీ పర్సన్స్ అనేది బయటికి వచ్చినట్లయితే మన డాక్టర్గా మన ప్రయత్నం మనం చేస్తామో వాళ్ళ మనకు పారామెడికల్ కేర్ ఇంప్రూవ్ కావడం వల్ల పేషెంట్ కేర్ అనేది అల్టిమేట్గా ఇంప్రూవ్ అవుతుంది. నర్సింగ్ 404 మంది నర్సెస్ ఇక్కడ మన దగ్గర పనిచేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్ ఫుల్ ప్లేటెడ్ ఉన్నది. తర్వాత కార్డియాక్ టెక్నీషియన్స్ ఉన్నారు, తర్వాత పర్ఫ్యూజన్ టెక్నీషియన్స్ ఉన్నారు, తర్వాత డయాలసిస్ టెక్నీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ మన దగ్గర ఉన్నారు కాబట్టి మనం అన్ని రకాల సేవలు అందించడం జరుగుతుంది. టెక్నీషియన్స్ మన దగ్గర హాస్పిటల్లో స్టాఫ్ ప్రాబ్లమ్స్ లేవు. మేబీ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ హైదరాబాద్ లో ఉండడం, ఎస్టాబ్లిష్డ్ టెరిషరీ కేర్ హాస్పిటల్ వల్ల మన దగ్గర ఉన్నది. అన్ని టెక్నికల్ టెక్నీషియన్స్ కొరత మన దగ్గర. డాక్టర్స్ ఎంతమంది ఉంటారు సార్ టోటల్? డాక్టర్స్ అరౌండ్ 250 డాక్టర్స్ ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక యూనిట్ సిస్టమ్ గా, సపోజ్ మెడిసిన్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటే 8 యూనిట్స్, 8 ప్రొఫెసర్స్, 8 అసోసియేట్స్, అట్లా 18 మంది అసిస్టెంట్లు ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉంటారు. సో మన దగ్గర స్టాఫ్ లేరు అనే ఒక అసలు లేనే లేదు. అన్ని రకాల స్టాఫ్లు అవైలబుల్ ఉన్నారు. దాంతో పాటు ప్రభుత్వము రకరకాల టెక్నీషియన్ కోర్సెస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బిఎస్సిలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు, ఎక్స్రే టెక్నీషియన్ కోర్సులు, పర్ఫ్యూజన్ టెక్నీషియన్లు, డయాలసిస్ కోర్సులు, వాళ్ళు కూడా మన దగ్గర ఇక్కడ సేవలు అందించడానికి మెడికల్ కాలేజ్ తరఫున రిక్రూట్మెంట్ స్టూడెంట్ గా తీసుకోవడం జరిగింది. వాళ్ళ వల్ల కూడా మనం మంచి సేవలు అందించడం జరుగుతుంది. సార్, అంటే మీరు ఇందాక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ జరుగుతాయని చెప్పారు కదా, అసలు సుమారు ఇప్పటి వరకు ఎన్ని జరుగుంటాయి? అసలు ఎలా ఇస్తారు ప్రయారిటీ పేషెంట్ కి? ముందు ఎవరికి చేయాలి, ఏంటి, అవన్నీ ఎలా చేస్తారు? యాక్చువల్లీ మన దగ్గర ఇప్పటి వరకు 758 వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. తెలంగాణ మొత్తంలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉస్మానియా హాస్పిటల్ ని 80s లో చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ పేషెంట్ కూడా బాగానే ఉన్నాడు. 95% సక్సెస్ఫుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. దాంతో పాటు లివర్ ట్రాన్స్ప్లాంట్లు కూడా, లైవ్ లివర్ ట్రాన్స్ప్లాంట్లు, కెడవర్ లివర్ ట్రాన్స్ప్లాంట్లు రెండు కూడా మన దగ్గర చేయడం జరుగుతుంది. వీటిని ఎలాగా డొనేట్ చేస్తారంటే, లైవ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్లడ్ రిలేటెడ్ కమిటీ ద్వారా యాక్సెప్ట్ పొందినటువంటి వాళ్ళు కిడ్నీలు ఇవ్వడం జరుగుతుంది. లేదు అని అంటే కెడవర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే జీవన్ దాన్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళందరూ జీవన్ దాన్ ప్రోగ్రామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇంటర్నల్ వచ్చినటువంటి పేషెంట్లను వాళ్ళే అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అలాట్ చేసినప్పుడు ఆ కిడ్నీ మనకు డొనేట్ చేసినప్పుడు వాళ్ళ కంపాటబుల్ మ్యాచ్ చూసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. 3 days బ్యాక్ మన దగ్గర ఎటే రోజు సేమ్ డే నాడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒక పేషెంట్ కు, లివర్ ట్రాన్స్ప్లాంట్ రెండో పేషెంట్ జరిగింది. 3వ రోజు పేషెంట్ బాగా
మంచిగా కోలుకొని మంచిగానే ఉంది. సూపర్ సార్. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు నిన్నైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ జరిగింది, నర్సింగ్ స్టాఫ్, ఇప్పుడైతే వాళ్ళని నర్సింగ్ ఆఫీసర్స్ అని కూడా అనాలి అంటున్నారు, చాలా గుడ్ న్యూస్ అది. సో ఇంకా ఏమైనా పారామెడికల్ స్టాఫ్ ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? వాళ్ళ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయా? అంటే మాలాంటి అంటే ఈ హాస్పిటల్స్ అంటే హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ కు స్టాఫ్ కొరత అనేది చాలా తక్కువగా ఉంది. మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు చాలా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 26 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఇంకా 8 మెడికల్ కాలేజీలు వచ్చే ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలలో స్టాఫ్ నర్సెస్ కు స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ ఏమన్నా తక్కువ ఉంటే వాటిని తీర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. మన దగ్గర ఉన్నాయి అయితే చాలానే ఉన్నాయి. ఏదన్నా చిన్నగా కొన్ని వేకెన్సీస్ ఉన్నా ఇప్పుడు రిక్రూట్ చేస్తున్న దానిలో మనకు నింపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, మీ హయాంలో అయితే అందరికీ గుర్తుండిపోయే విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్ క్లినిక్. నాగేందర్ గారు వచ్చిన తర్వాత మాకు ట్రాన్స్జెండర్ క్లినిక్ ఐడియా ఇచ్చారు అని చెప్పి మిమ్మల్ని ఎవరు మర్చిపోలేరు. సో దాని గురించి చెప్పండి, అసలు మీకు ఐడియా రావడానికి కారణం ఏంటి, అది ఎలా ఉంది ఇప్పుడు? తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం, ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ట్రాన్స్జెండర్ క్లినిక్ పెట్టడం జరిగింది. ఫస్ట్ లో వాళ్ళ డిమాండ్ ఎలా ఉంటుందో తెలియక వీక్లీ వన్స్ మనం పెట్టడం జరిగింది. అట్లా పెట్టడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అందించాలి, వాళ్ళకి కొంచెం రెస్పెక్టబుల్ గా మనకు ఓపీ ఉండాలని చెప్పి వాళ్ళకి సపరేట్ గా ఓపీ తయారు చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఫేస్ అవుతున్న కొద్ది ఆ ఇబ్బందులను కూడా మేము అధిగమించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది సైకియాట్రిక్ కన్సల్టేషన్ లేదు ఇక్కడ, సైకియాట్రిస్ట్ చాలా అవసరం అన్నప్పుడు మేము సైకియాట్రీ హాస్పిటల్ తోటి కన్సల్ట్ చేసేసి అక్కడ నుండి ఒక సైకియాట్రిస్ట్ ను కూడా ఇక్కడ మనము డిప్యూట్ చేసుకోవడం జరిగింది. సో ప్రతిరోజు మనకు సైకియాట్రిస్ట్ సేవలు అందిస్తున్నారు. వాళ్ళతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా మన దగ్గరికి ఇక్కడికి వచ్చేసి సేవలు అందించడం జరుగుతుంది. అలాగే ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్, ప్లాస్టిక్ డిపార్ట్మెంట్, తర్వాత జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్, అనస్థీషియా డిపార్ట్మెంట్, అందరి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు వాళ్ళకు ఒక కోఆర్డినేషన్ తోటి అన్ని డిపార్ట్మెంట్ల సహకారాలతోటి ఈ హార్మోనల్ రిప్లేస్మెంట్ తర్వాత జరిగేటువంటి లింగ మార్పిడి చికిత్సలు కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళందరూ హార్మోనల్ ట్రీట్మెంట్ మీద నడుస్తున్నారు కాబట్టి మొన్న ఒక పేషెంట్ కు లింగ మార్పిడి ఆపరేషన్ ఒకటి చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా 5 పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా హార్మోనల్ రిప్లేస్మెంట్ తర్వాత మనము ఆపరేషన్లు చేయడానికి మనం రెడీగా ఉన్నాం. సార్, కోవిడ్ టైంలో అయితే ప్రాణాలకి తెగించి సేవ చేశారు అని చెప్పాలి. సో మళ్ళీ వైరస్లు అంటున్నారు, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? యాక్చువల్లీ మేము ప్రతిదానికి ఎప్పుడు మనకి ఏ ఇష్యూ వచ్చినా, అంటే ఇది ఒకటి కోవిడే కాకుండా స్వైన్ ఫ్లూ కానీ ఏ జబ్బులు వచ్చినా కానీ మనం అన్ని రకాల ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టేసి కమిటీ ద్వారా వాళ్ళకి ఎక్కడ కోవిడ్కి ఏ టెస్ట్ చేయాలి, టెస్టింగ్ ఏం చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, వాళ్ళకి కావాల్సినటువంటి వార్డ్స్ ఎక్కడ, ఆక్సిజన్ సరిగా ఉందా లేదా, మెడిసిన్స్ ఉన్నాయా లేవా అని మనం ఎప్పటికప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో కూడా ఇది నాన్ కోవిడ్ హాస్పిటల్ అయినా కానీ మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. N95 మాస్కే కానీ, రెమ్డెసివిర్ ఇంజెక్షన్సే కానీ, ఐసోలేషన్ వార్డే కానీ, ఆక్సిజన్ పర్టికులర్లీ ఆక్సిజన్ కూడా మనం అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా కోవిడ్ వస్తే కూడా మనం ఇక్కడ ఐసోలేషన్ వార్డ్ పెట్టేసి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఇంకొక విషయం ఉంది, అన్ని అంటే నిమ్స్ లో అయితే రోబో టెక్నాలజీ వచ్చేసింది అని అంటున్నారు. సో ఇంకా గాంధీ హాస్పిటల్, ఉస్మానియాలో కూడా అలాంటి ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారా? ఎప్పుడైనా అడ్వాన్స్మెంట్ అనే అడ్వాన్సెస్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ లో మొదలవుతాయి, రిమైనింగ్ ఇన్స్టిట్యూట్లలో డెవలప్ అవుతాయి. మన దగ్గర కూడా లాప్రోస్కోపీ, ఒకప్పుడు లాప్రోస్కోపీ ఒక లాప్రోస్కోప్ ఉన్నది, ఇప్పుడు డిపార్ట్మెంట్ కు లాప్రోస్కోపీ ఉండదు. సో జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ లో 7 లాప్రోస్కోపీస్ ఉన్నాయి. సో లాప్రోస్కోపీ సర్జరీ ఇప్పుడు రొటీన్ అయిపోయింది. అలాగే లేజర్ సర్జరీస్, ఇంతకుముందు లేజర్ సర్జరీస్ లేకుండే, డర్మటాలజీలో లేజర్ సర్జరీస్, తర్వాత ప్లాస్టిక్ సర్జరీలో లేజర్ సర్జరీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత మైక్రోస్కోప్స్, ఆపరేటివ్ మైక్రోస్కోప్స్ మొన్నటి వరకు లేకుండే, ఇప్పుడు న్యూరో సర్జరీలో, ప్లాస్టిక్ సర్జరీలో ఆపరేటివ్ మైక్రోస్కోప్ పెట్టడం జరిగింది. సో అలాగే అడ్వాన్సెస్ కూడా రోబోటిక్ సర్జరీ ఇప్పుడు నిమ్స్ లో స్టార్ట్ అయింది కాబట్టి ఫర్దర్ గా ఉస్మానియా, గాంధీలో కూడా రోబోటిక్ సర్జరీ స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మా ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, దామోదర్ రాజు నరసింహ గారి హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అడ్వాన్సెస్ వస్తాయి, అన్ని వైద్యం బలోపేతం అయితే ఆశిస్తున్నాం. మాకు సహకరించినటువంటి మినిస్టర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఓకే సార్, ఒకే ఒక్కటి చివరిగా దీంతో ఎండ్ చేద్దాము. ఇక్కడున్న స్కిన్ బ్యాంక్ గురించి చెప్పండి సార్.
స్కిన్ బ్యాంక్ అనేది మనకు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ తర్వాత హెట్రో గ్రూప్ సౌజన్యంతో చేయడం జరిగింది. మేము పెట్టి అరౌండ్ 2 years అవుతుంది. దాన్ని ఇంకా అంటే రన్ అవుతుంది, సక్సెస్ఫుల్ రన్ అవుతుంది, కానీ ఇంకా ఎక్కువ మోతాదులో దానికి ప్రచారం కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయినా కానీ కొత్తలో అంత పెద్ద ప్రజలలో ఆమోదం పొందదు. స్కిన్ బ్యాంకులలో ఇంకా కొంత ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. అది మేము దాని ప్రయత్నం కూడా చేసి పాంప్లెంట్ల ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ హెట్రో గ్రూప్ వాళ్ళు రోటరీ క్లబ్ ఆఫ్ ఈస్ట్ తోటి మేము కోఆర్డినేట్ చేసుకొని ఇంకా ప్రచారంలోకి తీసుకొచ్చి ఇంకా సక్సెస్ఫుల్ చేయాలని మేము ఆశిస్తున్నాము. అది కూడా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ సక్సెస్ అవుద్దని ఆశిస్తున్నాం. చివరిగా పాండు నాయక్ గారు ఒకటండి చెప్పండి సార్, అంటే ఇప్పుడు చివరిగా ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా ప్రభుత్వ డాక్టర్గా కాకుండా సామాన్యుల డాక్టర్గా ఏమైనా చెప్పాలనుకుంటే ఇవి ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది పేషెంట్స్ కానీ ప్రజలకు కానీ అని ఏమైనా ఉంటే చెప్పండి సార్. కొత్త గవర్నమెంట్ చాలా మంచి దశలో పోతుంది. ఎందుకంటే మెడికల్ డిపార్ట్మెంట్ వస్తూనే మనకు ఏంటంటే ఏదన్నా ఆగుతుంది కానీ మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఆగదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ పైన కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రక్షాళన చేస్తూ ఉంది. ఆ దశలోనే మనం చూసాం ఇమీడియట్గా 7,000 నర్సెస్ రిక్రూట్మెంట్ కానీ, తర్వాత పారామెడికల్ కాలేజెస్ ఫర్ అన్ని మెడికల్ కాలేజెస్లో కానీ, ఇవన్నీ ఏంటంటే ఫర్ స్ట్రెంథనింగ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ ఓవరాల్గా ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే హెల్త్ అనేది ఒక మనకు క్వాంటిటేటివ్ మెజర్ కాదు. మనం ఏదన్నా బట్ దేంట్లోనైనా మనకు ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డెవలప్ చేస్తే బిల్లులు వస్తాయి, అదేవిధంగా వాటర్ బిల్లులు వస్తాయి. కానీ హెల్త్లో పెడితే మళ్ళీ వాపస్ డబ్బులు రావని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మనకు ఇన్విజిబుల్ హ్యూమన్ రిసోర్స్ హెల్తీగా ఉన్నప్పుడు అదేంటంటే తను ఓన్గా సంపాదించుకుంటాడు. అది ఒక మంచి ప్రొడక్టివ్ మ్యాన్ పవర్ లాగా సొసైటీలో ఉంటుంది. అది అవుట్లుక్ అనేది. ఇప్పుడు హెల్త్కు మనం ఖర్చు పెడితే ఏమవుతుందని దానికి వదిలేసినట్లయితే సిక్ పాపులేషన్ కెనాట్ ప్రొడ్యూస్. సిక్ పాపులేషన్ మనకు ఫ్యూచర్లో డెవలప్ కాదు. ఫ్యూచర్ ఏంటంటే మంచి ప్రొడక్టివ్ పాపులేషన్, హెల్త్ పాపులేషన్ ఉన్నట్లయితే దట్ ఈజ్ అవర్ రిసోర్స్. మనం 2 బిల్డింగ్లు కట్టినా అని కాదు, అది కూడా కట్టాలి. బట్ సైమల్టేనియస్గా హెల్త్ డెవలప్మెంట్ చేస్తూ ఉంది. అది చాలా మంచి పరిణామం. ఆ దశలోనే ఇప్పుడు రిక్రూట్మెంట్తోనే ఆగిపోకూడదు. మనకు ప్రతి సంవత్సరము అడ్మిషన్స్ అవుతాయి. తర్వాత అడ్మిషన్తో పాటు జాబ్ రిక్రూట్మెంట్ చేయాలి. ఎందుకంటే రిటైర్డ్ అవుతున్నప్పుడు జాబ్లను ఫిల్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ పీరియాడికల్గా ఎవ్రీ ఇయర్ ప్రమోషన్ అనేది ఉండదు. ఎవ్రీ ఇయర్ తర్వాత ట్రాన్స్ఫర్స్. సో రిక్రూట్మెంటు, ట్రాన్స్ఫరు, ప్రమోషను, అడ్మిషన్స్, ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు 1 year 2 years మనం రిక్రూట్మెంట్ ఆపేసినాం అనుకో, అదేమైతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, రెస్ట్లెస్ బల్క్ మనకు పాపులేషన్ పెరిగిపోతుంది. ఆ విధంగా దాన్ని మనకు పీరియాడికల్గా ఎవ్రీ ఇయర్ అనేది ప్రాసెస్ను కంటిన్యూస్ చేసినట్లయితే మనకు డెఫినెట్గా ఒక మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడుతుంది. మనకు పీరియాడికల్గా ఒక హ్యూమన్ రిసోర్స్ డెఫిసిట్ అనేది ఏర్పడదు. కాబట్టి టైమ్లీ రిక్రూట్మెంట్ అవుతుంది, ప్రజలకు మంచి వైద్య సేవలు అనేది ఏర్పడుతుంది. అది మంచి పరిణామం. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత హెల్త్ మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు మాకు ఒక సమీక్షలు నిర్వహించుకొని ప్రభుత్వం ఒక వైద్య రంగాన్ని పటిష్టం చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఉస్మానియా ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డెమోక్రటిక్ వేగా అన్ని ఆలోచించి అన్ని రకాలటువంటి చేయాలనే ఉత్సాహం చూపించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కొత్త బిల్డింగ్ రాగానే కొత్త బిల్డింగ్ మాకంటే ముందే వాళ్ళే ముందుగా కడదామని అనడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్కు ఉస్మానియా ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది భావి తరాలకు ఎన్నో ఆరోగ్య ప్రకారం ఎన్నో హెల్ప్ చేస్తుందని చెప్పి ఆశిస్తూ మా ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత బిజీ టైంలో కూడా మీ టైంని మాకు ఇచ్చి ఎన్నో అమూల్యమైన విషయాలను చెప్పారు. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.